ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్। అనంత ప్రేమ స్వరూపులారా, మనం నివసించేటటువంటి భూమండలాన్ని, ఆ భూమండలానికి మూలమైనటువంటి విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే విశ్వమంతట్లో ఏది కూడా నిలకడగా ఉండదు. నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు కొన్నింటిలో సూక్ష్మంగా కనిపిస్తూ ఉంటే మరికొన్నింటిలో కనిపించకపోవచ్చు. కానీ పరిణామం మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ పరిణామ క్రమంలో ఒక భాగమే సూర్యకుటుంబం ఏర్పడటం. అటువంటి సూర్యకుటుంబంలో ఒక భాగమే భూమి ఆవిర్భవించటం. భూమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అది స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నప్పటికీ దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఎలా ఉంది? మిగతా గ్రహాలలో కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఉంటే భూమికి గురుత్వాకర్షణ శక్తితో పాటు అయస్కాంత శక్తి కూడా ఉంది, మ్యాగ్నెటిక్ పవర్ కూడా ఉంది. అందువల్ల భూమి చుట్టూ నిర్ణీతమైనటువంటి మోతాదులో వాతావరణం ఏర్పడింది. అందుకే భూమి ప్లస్ వాతావరణాన్ని కలిపి భూమండలం అంటారు. భూమండలంలో పంచభూతాలన్నీ కూడా నిర్ణీతమైనటువంటి మోతాదులో, నిర్ణీతమైనటువంటి నిష్పత్తిలో ఉంటాయి. పంచభూతాలు ఏవి కూడా నిలకడగా ఉండవు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ విధంగా నిరంతరం జరిగేటటువంటి మార్పులనే పరిణామం అంటారు. ఈ పరిణామం అనేది భౌతిక పదార్థంలో జరిగిందనుకోండి, దాన్ని భౌతిక పరిణామం అంటారు. అదే జీవులలో జరిగిందనుకోండి, దాన్ని జీవ పరిణామం అంటారు. విశ్వానికి ప్రతిరూపం భూమి అయితే ఆ భూమి జీవ నిర్జీవ పదార్థాలతో కూడి ఉంటుంది. నిర్జీవ పదార్థం నుండి జీవ పదార్థం ఏర్పడుతుంది. జీవ పదార్థంలో సంభవించినటువంటి మార్పుల వలన జీవులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ జీవులలో ప్రాథమికంగా ఉత్పన్నమైనవే వృక్షజాతులు. ఆ తర్వాత రూపాంతరం చెందినటువంటివే జంతువులన్నీ కూడా. ఆ జంతువులన్నింటిలోకెల్లా మానవుడి యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎందువలన? ఇదంతా పరిణామ క్రమంలో ఒక భాగమే. ప్రాథమికమైనటువంటి వృక్షజాతులలో కేవలం జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. వానికంటే ఉన్నతంగా ఉన్నటువంటి జంతువులలో ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. జంతు సామ్రాజ్యం మొత్తంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి జాతి మానవ జాతి. మానవుడు ఆకస్మికంగా ఉద్భవించలేదు. కొన్ని లక్షల జన్మల పరిణామ క్రమంలో వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో
మానవ జీవితం ఆవిర్భవించింది. మానవుడికి మిగతా జాతులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మానవునిలో ప్రత్యేకంగా మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. మనసు బుద్ధి రెండు ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మనస్సు ఉంది అంటే తప్పనిసరిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగానే జీవితం కొనసాగుతూ ఉంటుంది. మానవ మేధస్సు ఒక ప్రసార కేంద్రం మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. సమాచారం లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది, ఆ సమాచారం బయటకు విడుదలవుతూ ఉంటుంది. మనిషి గాఢ సుషుప్తిలో మినహా మిగతా సమయం అంతా కూడా ఈ ప్రసార కేంద్రం పనిచేస్తూనే ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరించబడుతుంది. ఆ పంచ జ్ఞానేంద్రియాల సమాచారానికి అనుగుణంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ కర్మల ద్వారా అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుభవాలు కూడా మనిషి యొక్క అంతరంగంలో నిక్షిప్తమవుతాయి. వాటినే సంస్కారాలు అంటారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మానవుడిలో సూక్ష్మత్వం ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మత్వం సకారాత్మకంగా ఉంటే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు. అదే సూక్ష్మత్వం నకారాత్మకంగా ఉంటే మనిషి బలహీనపడతాడు. మానవుడు మాధవుడైనా కావచ్చు, దానవుడైనా కావచ్చు, అది అతని అంతరంగ స్థితిని బట్టి ఉంటుంది. మనసు కుంచుకుంటే దానవుడవుతాడు, మనసు వికసించే కొలది మాధవుడవుతాడు. ప్రస్తుతం భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశుల్లోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే అతి హేయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతి హేయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకు మూల కారణం ఏంటి? మనసు కుంచుకుపోవటమే. మనసు కుంచుకున్నప్పుడు మనిషి శారీరక ఇంద్రియ మట్టాలకు ప్రాధాన్యతనిస్తాడు. మనసు వికసించే కొలది బుద్ధి మట్టం వైపుకు, హృదయ మట్టం వైపుకు విస్తరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం మానవులంతా కూడా తిరోగమన పరిణామంలో ఉన్నారు. ఎలా? ఆటవిక జీవితం నుండి నాగరికత జీవితానికి వచ్చారు. అమాయకత్వం కరిగిపోతూ వస్తుంది. తెలివి మీద సంపత్తి పెరుగుతూ ఉన్నాయి. ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాడు, సామూహిక జీవితానికి అలవాటు పడ్డాడు. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించవలసినటువంటి మానవుడు మోహబంధాలు ఇరుక్కున్నాడు. నేను, నాది, నాకనేటటువంటి భావనలు బలీయమవుతున్నాయి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, తెలివి మీద సంపత్తి దుర్వినియోగపడితే మనిషి అన్ని విధాలా దిగజారిపోతాడు. మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడటం వల్ల అతని ప్రజ్ఞ కుంచుకుంది. నేను, నాది, నాకనేటటువంటి అహంకారం బలీయమైంది. సామూహిక సంఘ జీవితానికి అలవాటు పడ్డ తర్వాత, కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత మనిషికి కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యతలు ఏర్పడి ప్రకృతి వనరులను తనకు అనుకూలంగా ఉపయోగించుకునే స్థితికి అలవాటు పడ్డాడు. ప్రకృతి వనరులు ఎక్కువగా ఉపయోగించుకోవటం వల్ల మనిషిలో తమోగుణం బాగా వ్యాపించింది. అందుకు అనుగుణంగానే రజోగుణం కూడా అప్పుడప్పుడు ప్రకోపిస్తూ వస్తుంది. శారీరక మమకారం ఎక్కువగా ఉంటే తమోగుణం అవుతుంది. ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటే రజోగుణం అవుతుంది. ఈ విధంగా మనిషి ఏమయ్యాడు? మానవత్వం నుండి మాధవత్వానికి మళ్ళకుండా, విస్తరించకుండా దానవత్వం వైపుకు మళ్ళాడు. దీనివల్ల
మానవజాతి సమూలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఇతర జీవజాతులను పంచభూతాలను సైతం కలుషితం చేస్తున్నాడు. నాకు తెలిసినంతవరకు దుష్పరిణామం జరగటం చాలా వేగంగా జరుగుతుంది. పురోగమన పరిణామం మాత్రం నెమ్మదిగా జరుగుతుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతిలో తిరోగమన పరిణామం జరుగుతుంది, దుష్పరిణామం జరుగుతుంది. జరిగినటువంటి దుష్పరిణామాన్ని పునరుద్ధరించాలంటే వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ఒక మనిషి బలహీనపడటం చాలా సులభం, బలోపేతం కావటం చాలా కష్టం. దిగజారిన తర్వాత మరలా మామూలు స్థితికి రావటానికి వేల సంవత్సరాల కాల వ్యవధి అవసరమవుతుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ అన్ని విధాల బలహీనపడ్డాడు. బలహీనపడ్డటువంటి జీవితం తిరిగి మరలా బలోపేతం కావాలంటే అది వెంటనే ఆకస్మికంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం నుండి బయటపడటం కోసం ఎడారిలో ఒయాసిస్లాగా, కటిక చీకటిలో చిరుదివ్యలాగా, దీపంలాగా ఋషులు మనకు అందించిన కళాత్మక మహోన్నత జీవన విధానం ఆశాజ్యోతిలాగుంది. అయితే మనిషి బలహీనంగా ఉన్నప్పుడు, తమో రజోగుణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం కష్టమే, ప్రవేశించిన అర్థం చేసుకోవటం కష్టమే, అర్థం చేసుకున్న అనుభవంలోకి పొందటం కూడా కష్టమే. అందుకే ఆధ్యాత్మిక మార్గం అనేది విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ మనుషులలో మార్పు రాకపోవడానికి మూల కారణం ఏంటంటే తమో రజోగుణాల ఆధిక్యతను సంతరించుకోవటం, సత్వగుణం బలహీనపడటం. ఎవరైతే తమో రజోగుణాల్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళు శారీరక ఇంద్రియ మట్టాలను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప పైన ఉన్నటువంటి మానసిక మట్టాన్ని, బుద్ధి మట్టాన్ని, హృదయ మట్టాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయరు. ప్రస్తుతం శారీరక మట్టాన్ని శుద్ధి చేసుకోవటం కోసం అనేక రకాల విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసనాలు, సూర్య నమస్కారాలు, వాకింగు, జిమ్ములు, ఎక్సర్సైజులు, రన్నింగు, అనేక రకాలైనటువంటి ప్రక్రియలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా మంచివే. అవి పొరపాటు మాత్రం కానే కాదు. కానీ వాటి ద్వారా శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. కొంతమంది ఆహార నియమాల ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు అనుకుంటున్నారు. అది కూడా 100% వాస్తవం కానే కాదు. అలాగే ఇంద్రియ మట్టాన్ని శుద్ధి చేయటం కోసం, బలహీనపడ్డటువంటి ఇంద్రియాలకు శక్తినివ్వటం కోసం ప్రాణాయామ వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాణాయామ ద్వారా ఇంద్రియాలకు ప్రాణశక్తి పుష్కలంగా అందించబడి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అటువంటి ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఉన్నతంగా ఆలోచించగలుగుతారు. అయితే ప్రాణాయామ కూడా తాత్కాలికమే. ఎందువలన? ప్రాణాయామ వల్ల తాత్కాలికంగా ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది, కానీ విశ్వశక్తి లోపలికి ప్రవేశించదు. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? విశ్వశక్తిని నేరుగా లోపల గ్రహించేటటువంటి విధానం సమూల శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. దానికి మానసిక మట్టం శుద్ధి కావాలి. మానసిక మట్టం శుద్ధి కావాలంటే దానికి జ్ఞానం కావాలి. ఎటువంటి జ్ఞానం కావాలి? అజ్ఞానం అనే చీకటిని తొలగించి ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు నింపేటటువంటి ఉపనిషత్తుల సారం కావాలి. ఈ ఉపనిషత్తుల సారం అనుభవించినటువంటి ఋషులు మనకు అందించినటువంటి అమృత భాండాగారం. అయితే ఇవాళ ఉపనిషత్తుల సారాన్ని శాస్త్రయుక్తంగా అందించేటటువంటి విధానాలు లేనందువల్ల
అవన్నీ కూడా కేవలం సిద్ధాంతానికే పరిమితం అవుతుంది, అనుభవంలోకి రావటం లేదు. పైగా కాలగమనంలో మానవుడు ఏమయ్యాడు? సత్యాన్ని, ధర్మాన్ని సమూలంగా కాలరాచాడు, చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. రాజ్యాంగం, పార్లమెంటు, అసెంబ్లీలు, పోలీస్ స్టేషన్లు, న్యాయ వ్యవస్థలు, లాయర్లు, మేధావులు, విద్యావేత్తలు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని రూపొందించుకొని తమ స్వార్థం కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మనిషి తన అంతరాత్మకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడం లేదు. తాను రూపొందించుకున్నటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ రాజ్యాంగం కేవలం మానవ మాత్రమే కదా, బుద్ధిమట్టం ద్వారా రూపొందించబడిందే కదా. కేవలం ప్రకృతి వనరులను ఉపయోగించుకోవటం కోసం కొంతమంది మేధావులు చేసినటువంటి ప్రయత్నంలో ఒక భాగమే రాజ్యాంగం అంటే. రాజ్యాంగంలో హక్కులకు ప్రాధాన్యత ఉంటుంది, కానీ బాధ్యతలను మోసేవాళ్ళు ఉండరు. బాధ్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా హక్కులు ఉంటాయి, కానీ హక్కులను గురించి ఆలోచించేవాళ్ళు బాధ్యతలను స్వీకరించరు. ఎప్పుడైతే శారీరక ఇంద్రియ మట్టాలను తృప్తిపరిచేటటువంటి విధానాలు వెలుగులోకి వచ్చాయో అప్పుడే మనిషి స్వార్థపూరితంగా తయారయ్యాడు. యాజమాన్య తత్వాన్ని ఏర్పరచుకున్నాడు. చట్టపరంగా ఆస్తి హక్కును పొందాడు, సంపాదన హక్కును పొందాడు, సంపదన హక్కును పొందాడు. అందుకు రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాడు. ఇదంతా ఏమిటి? అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. వాస్తవానికి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అవసరమే అన్వేషణకు దారితీస్తుంది అంటారు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఎప్పుడైతే అవసరం ఉంటుందో దానికి అనుగుణంగా అన్వేషణ జరుగుతుంది. అన్వేషణకు అనుగుణంగానే నూతనత్వం ఆవిర్భవించబడుతుంది. మానవుడు నేను, నాది, నాకు అనేటటువంటి అహంకారంలో జీవిస్తూ అరిషడ్ వర్గాలు ప్రకోపించడం వల్ల, కామము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యం ప్రకోపించడం వల్ల, తన చుట్టూ పరిధులు నిర్మించుకోవటం వల్ల, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవటం వల్ల, వీటన్నిటి పరిణామం వల్ల ఏమైంది? దుఃఖము, బాధ, విచారం, రుగ్మతలకు లోనవుతూ జీవితకాలం కుదించబడుతుంది, ఆయువు తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండటం లేదు. ఇటువంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నటువంటి తరుణంలోనే మనిషిలో ఒక అన్వేషణ జరిగింది. అదేమిటి? అసలు నేను ఎవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మరలా ఎందులో లయమైపోతుంది? పుట్టుకకు ముందు జీవితం ఏంటి? మరణం తర్వాత జీవితం ఏంటి? మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమం ఏమిటి? బంధాలేమిటి? అనుబంధాలేమిటి? ఆస్తులేమిటి? అంతస్తులేమిటి? భార్య బిడ్డలేమిటి? జీవించవలసిన జీవన విధానం ఏమిటి? ఇటువంటి దాని గురించి లోతుగా అధ్యయనం చేయటం జరిగింది, పరిశోధన చేయటం జరిగింది, అన్వేషణ చేయటం జరిగింది. వీటన్నిటి ఫలితంగానే భగవంతుడి వెలుగులోకి వచ్చాడు. భగవంతుడిని మానవుడు వెలుగులోకి తెచ్చాడు తప్ప భగవంతుడి ద్వారా ప్రపంచం సృష్టించబడ్డప్పటికీ అది పరిణామక్రమంలో దశల వారీగా జరుగుతూ వస్తుంది తప్ప ఆకస్మికంగా జరిగే అవకాశమే లేదు. ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే అసలు భగవంతుడిని గురించి అన్వేషణ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? సమస్య ఉంటేనే పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది, అవసరం ఉంటేనే అన్వేషణ జరుగుతుంది. మానవుడు గాడి తప్పి జీవిస్తున్నాడు. హృదయ మట్టం మోసుకొని పోయింది, శారీరక ఇంద్రియ మట్టాలకు పరిమితమయ్యాడు, ఆస్తులు అంతస్తులు పెంచుకుంటున్నాడు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, అభద్రతా భావం పెరుగుతుంది, ప్రకృతి పతనం అవుతుంది, ధ్వంసం అవుతుంది. మానవుడు పూర్తిగా
శారీరకంగా మానసికంగా బలహీనపడుతున్నాడు. ఇటువంటి ప్రమాదం నుంచి బయటపడటం కోసమే ఒక అన్వేషణ జరిగింది. ఆ అన్వేషణలో ఒక భాగమే భగవంతుని గురించినటువంటి సమాచారం. కాబట్టి భగవంతుని గురించినటువంటి సమాచారాన్ని భగవంతుడు ఇవ్వలేదు, మానవుడే ఆ సమాచారం కోసం అన్వేషణ చేశాడు, మానవుడే పరిశోధన చేశాడు, మానవుడే విస్తృతంగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఒక భాగంగానే భగవంతుని గురించినటువంటి సమాచారం వెలుగులోకి వచ్చి అది ప్రత్యేకమైనటువంటి జీవన విధానంగా రూపొందించబడి దానికి ఆధ్యాత్మిక మార్గం అని పేరు పెట్టబడింది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది అవసరాన్ని బట్టి వెలుగులోకి వచ్చింది తప్ప అది ఆటోమేటిక్గా వచ్చింది మాత్రం కాదు. మనం అవసరం ఉంటేనే దానికోసం ప్రయత్నం చేస్తాం, అవసరం లేకుండా ప్రయత్నం చేసే ప్రసక్తే లేదు. అయితే మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ దాన్ని అందుకోవటం చాలా కష్టం. వేలాది మందిలో కొద్ది మందికి మాత్రమే ఆ మార్గం పట్ల అవగాహన కలుగుతుంది తప్ప అందరికీ సాధ్యం కాదు. అందరికీ సాధ్యం కానిది, అందరికీ అందుబాటులో అనేది ఏదైనా సరే దానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే భగవంతుడి గురించినటువంటి సమాచారం అంతా కూడా ఒక ప్రత్యేక తరహాలో ఉండి దానికోసం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఆ మార్గాన్ని ఎన్నుకుంటూ అందుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అందించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, శిక్షణనిచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, శిక్షణ పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆరాధించబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా 2 వర్గాలు ఏర్పడ్డాయి. అయితే ఆధ్యాత్మిక మార్గం ఎలా అనుభవంలోకి వస్తుంది? దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి, పరిశోధన చేయాలి, అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే అన్వేషణ చేస్తామో, పరిశోధన చేస్తామో, దాని గురించినటువంటి సమాచారం స్పష్టంగా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది, దాని గురించినటువంటి విశ్లేషణ ఉంటుంది, విచారణ ఉంటుంది. ఎప్పుడైతే మార్గాన్ని గురించి లోతుగా విశ్లేషణ, విచారణ చేస్తామో స్పష్టత ఏర్పడుతుంది. మనం అందుకున్న సమాచారం అంతరంగంలో స్పష్టంగా నిక్షిప్తమైతే అది తప్పనిసరిగా భవిష్యత్తులో ఫలాలను ఇస్తుంది కదా. అందుకునేటటువంటి సమాచారంలో ఏమాత్రం లోపం ఉన్నా సంభవించేటటువంటి ఫలితం కూడా అసంపూర్ణంగా, అసంతృప్తిగా ఉంటుంది కదా. అందుకే జాగ్రత్తగా గమనించండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా ఉన్నవాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. 2 వర్గాల అసంతృప్తిగా ఉండటానికి మూల కారణం ఏంటంటే ఉపనిషత్తుల సారం వక్రీకరించబడటం. ఉపనిషత్తుల సారాన్ని అందించినటువంటి మహానుభావులు దాన్ని అనుభవించి అందించారు. కాలగమనంలో అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు, అందించేవాళ్ళు పెరిగిపోతున్నారు. అనుభవించకుండా అందిస్తే ఏమవుతుంది ఆలోచించండి. అనుభవించి అందిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. అనుభవించి అందించేది ఏదైనా సత్యం అవుతుంది, అనుభవించకుండా అందించేది ఏదైనా మాయకు ప్రతిరూపం అవుతుంది. కేవలం సమాచారం ఉంటుంది, సిద్ధాంతం ఉండదు తప్ప అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ప్రస్తుతం భూమండలంలో మనుషుల జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొంతమంది కనీస అవసరాలు తీరక వాటి కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు, నామమాత్రపు వనరులతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి కొంతమందికి పుష్కలంగా వనరులు ఉన్నాయి, అవసరాలు తీరుతున్నాయి కాబట్టి, వాటి యొక్క అవసరం లేదు కాబట్టి మనశ్శాంతి కోసం, సంతృప్తికరమైన జీవితం కోసం, ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, ఆయువు కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు.
కొంతమంది మతాల పేరుతోటి మతాలలో ఇరుక్కుపోతున్నారు. కొంతమంది పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షల్లో నిమగ్నం అవుతున్నారు. కొంతమంది భక్తి మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది హఠయోగం అంటున్నారు, కొంతమంది ఉపాసన కాండ అంటున్నారు, కొంతమంది జ్ఞానకాండ అంటున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గం కూడా అనేక రకాల పాయలుగా చీలిపోయి అది కూడా మనుషులలో అసంతృప్తిని, అశాంతిని కలగజేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో కూడా అసంతృప్తి ఉంది. భౌతికవాదంలో అసంతృప్తి ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో అసంతృప్తి ఉంది. అందరూ అసంతృప్తితోటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎందువలన? భౌతికవాదంలో అసంతృప్తికి మూల కారణం శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం కావటం. ఆధ్యాత్మిక మార్గం నుండి కూడా అసంతృప్తి చెందటానికి మూల కారణం ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అనుభవాన్ని పొందలేకపోవటం. అనుభవాన్ని పొందలేకపోవడానికి మూల కారణం ఏంటంటే అనుభవించినటువంటి వ్యక్తులు అందించడం లేదు. వేరే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని దాన్ని ప్రచారం చేస్తున్నారు. స్వయం అనుభవం ఉన్నప్పుడు అది తప్పనిసరిగా సత్యం అవుతుంది. ఇతరుల యొక్క అనుభవాన్ని మనం ప్రచారం చేస్తూ ఉంటే అది సత్యానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి మార్గం మంచిది కావచ్చు, కానీ మూలం మాత్రం శాస్త్రయుక్తంగా ఉండాలి. భూమండలం మొత్తంలో ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి స్పష్టమైనటువంటి విధానాన్ని నేను స్వయంగా రూపొందించుకొని ఎవరి సహాయం లేకుండా దాన్ని అద్భుతంగా కళాత్మకంగా తయారు చేసుకొని నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని ఫలితాన్ని పొందాను. తర్ఫీదుల వల్ల ప్రపంచం మారదు, శిక్షణా తరగతుల వల్ల ప్రపంచం మారదు. తాత్కాలికంగా ఉపశమనం వస్తుంది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించే ప్రసక్తి లేదు. మూలాలు దెబ్బతింటాయి. మనుషులు ఎప్పుడైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ అసంతృప్తి వల్ల అంతరంగంలో బలహీనతలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి భౌతికవాదంలో అసంతృప్తి ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో కూడా అసంతృప్తి ఉంది. మరి అసంతృప్తిగా ఉన్నటువంటి మార్గాలను ఎన్నుకుంటే మనకి ప్రయోజనం కలగదు కదా. అందుకని మనం పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. మానవుడి యొక్క మేధస్సు మారుతుంది కాబట్టి ఆ మేధస్సుకు అనుగుణంగా నూతన విధానాలను రూపొందించగలగాలి తప్ప పాతకాలపు విధానాలనే నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. ఒక వస్తువు మార్కెట్లోకి విడుదలైనప్పుడు అది మామూలు స్థాయిలో ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అది తప్పనిసరిగా అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. మనకి మార్కెట్లోకి సెల్ ఫోన్ వచ్చినప్పుడు అందులో టెక్నాలజీ చాలా తక్కువగా ఉంది. ఇవాళ మార్కెట్లో సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంకా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. కాబట్టి ప్రపంచ సమాచారం మొత్తం దానిలోనే కనిపిస్తుంది. అంటే టెక్నాలజీ మారింది, సాంకేతిక పరిజ్ఞానం మారింది. నేను చేసినటువంటి ప్రయోగం ఏమిటంటే ఏదైతే నేను తయారు చేసుకున్నానో దాని జీవితానికి అన్వయించుకున్నాను, అప్లై చేసుకున్నాను. నేను అనుభవాన్ని పొందాను. పొందినటువంటి అనుభవాన్ని ప్రపంచానికి అందిస్తున్నాను తప్ప సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించడం లేదు. పాండిత్యం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పాండిత్యానికి వెనుక తప్పనిసరిగా అనుభవం ఉండాలి. అనుభవించి బోధించేది ఏదైనా సత్యం అవుతుంది. అనుభవించకుండా బోధించేటట్లయితే తప్పనిసరిగా మాటల గారెడవుతుంది, మాయకు ప్రతిరూపం అవుతుంది, ప్రమాదకరంగా మారుతుంది. అయితే మనం చేయవలసిన పని ఏమిటి? భౌతికవాదం అని, ఆధ్యాత్మికత అని రెండు వర్గాలుగా మనుషులు చీలిపోతున్నారు కాబట్టి, ఇద్దరు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి భౌతికవాదాన్ని, ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తే ఎలా ఉంటుంది? అలాగే కొంతమంది లౌకిక జీవితం అని, మరి కొంతమంది అంతరంగ శుద్ధిని రెండు వర్గాలుగా విడిపోయి కఠోరంగా పరుగులు పెడుతున్నారు, సాధన చేస్తున్నారు. అసలు లౌకిక జీవితం నియమబద్ధంగా, క్రమశిక్షణగా
ధర్మబద్ధంగా కొనసాగితే ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంటుంది? లౌక్యాన్ని ఆధ్యాత్మికతని 2 వర్గాలకు ఎందుకు విభజిస్తున్నారు? ఇటువంటి కన్ఫ్యూజన్ పెరిగినందువల్లనే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళతో మరొకరిని పోల్చుకుంటూ అసంతృప్తిని పెంచుకుంటూ ఆ మార్గంలో పరిణతి చెందకపోగా ఇంకా బలహీనపడుతూ కొంతమంది దైనందిన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు, లౌక్యాన్ని పోగొట్టుకుంటున్నారు, మరి కొంతమంది భౌతికవాదంలో వైఫల్యం చెందుతున్నారు. ఆ విధంగా కుటుంబ పోషణ కూడా కడుభారంగా మారుతుంది. అందించేటటువంటి విధానాలన్నీ కూడా అసంపూర్ణమైనవే, అసంతృప్తిని కలగజేస్తాయి, అశాంతిని కలగజేస్తాయి. అందుకే భౌతికవాదంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగానైతే ఘర్షణ పడుతున్నారో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులు కూడా అదే తరహాలో ఘర్షణ పడుతున్నారు. సంస్థలు విపరీతంగా పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి, ప్రవేశించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కానీ ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? మూల కారణం ఏంటి? అవతార పురుషులమని బహిరంగంగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తులు కూడా సమాన స్థాయిలో ఉన్నటువంటి మరొక వారసుని తయారు చేసుకోలేకపోతున్నారంటే అందించే విధానంలోనే లోపం ఉంది. అందించే విధానం శాస్త్రయుక్తంగా ఉన్నప్పుడు అందుకునేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా లబ్ధి పొందుతాడు. అందించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉన్నప్పుడు అనుకున్న ఫలితం రాకపోగా తిరోగమనానికి మళ్ళీ అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే ఆధ్యాత్మికవాదులైనా, మేధావులైనా, భౌతికవాదులైనా, లౌకిక జీవితంలో కొనసాగే వాళ్ళైనా, దైనందిన జీవితాన్ని కొనసాగించే వాళ్ళైనా అసంతృప్తి ఉందంటే, అశాంతి ఉందంటే వాళ్ళు అనుసరించేటటువంటి విధానంలో ఎక్కడో తప్పనిసరిగా లోపం ఉన్నట్లే కదా. కాబట్టి అనుసరించేటటువంటి విధానం లోపంగా ఉన్నప్పుడు దాన్ని సరిచేయకుండా అదే విధానాన్ని అనుసరిస్తూ ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది? పరిణామ క్రమంలో సామాజిక పరిస్థితులు మారుతున్నప్పుడు మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విధానాలను కూడా మార్చి అందించకపోతే పాతకాలపు విధానాలు నవీన మేధస్సుకు ఉపయోగపడే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో జరుగుతున్నటువంటి ప్రమాదం అది. కేవలం శారీరక ఇంద్రియ మట్టాలను సంతృప్తిపరిచేటటువంటి విధానాలని అందిస్తున్నారు తప్ప మూల నిర్మాణాన్ని మార్చేటటువంటి విధానాలను అనుసరించడం లేదు. స్వయం కృషి ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతాడు తప్ప వేరే వాళ్ళ ద్వారా ఆధ్యాత్మిక పరిణతి కలిగే ప్రసక్తే లేదు. కానీ చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ఒకరి ద్వారా మరొకరికి అందుతుంది అనుకుంటారు. కాదు, ఎవరికి వాళ్ళు స్వయంగా కృషి చేయాల్సిందే. స్వయం కృషి అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం అవుతుంది. ఇతరుల మీద ఆధారపడి ఇతరుల ద్వారానే లబ్ధి కలుగుతుందనేటటువంటి భావన ఉంటే అక్కడ బానిసత్వం పెరుగుతుంది. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానంలో బానిసత్వం విపరీతంగా పెరుగుతుంది. నియంతృత్వ విధానం కొనసాగుతుంది. గురు శిష్యులు బంధించబడుతున్నారు. సాధకులంతా సంస్థల చుట్టూ పరుగులు తీస్తున్నారు. కొంతమంది తాము అందుకునేటటువంటి విధానమే సరైందని చెప్పి దానిలో ఇరుక్కుపోతున్నారు. మరికొంతమంది ఆ విధానం పట్ల వ్యతిరేకతను పెంచుకొని మరొక విధానం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గం కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉంది తప్ప అంతర్ముఖ ప్రయాణాన్ని పెంచటం లేదు. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మనం ప్రపంచంలో పరుగులు తీయటం కాదు. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది అంతరంగంలోనే ఉంది కదా. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడం కోసం అంతర్ముఖ ప్రయాణం కొనసాగించాలి తప్ప ఆశ్రమాల చుట్టూ తిరిగితే కలిగే ప్రయోజనం ఏంటి? ఆనందాన్ని ఆశ్రమాల్లో వెతుక్కుంటే లాభం ఏమిటి? ఆనందాన్ని ఆకాశంలో వెతుక్కుంటే లాభం ఏంటి? ఆనందాన్ని అంతరిక్షంలో వెతుక్కుంటే లాభం ఏంటి?
ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. అందరూ భగవంతుడిని బయట వెతుక్కుంటున్నారు. అందరూ దివ్యత్వాన్ని బయట వెతుకుతున్నారు. కానీ భగవంతుడు లోపల ఉన్నాడు, దివ్యత్వం కూడా లోపలే ఉంది. భగవంతుడు దివ్యత్వం రెండు లోపల ఉన్నప్పుడు మనం బయట పరుగులు తీయాల్సిన అవసరం ఏంటి? బయట పరుగులు తీసినందువల్ల ఇంకా బంధాలు పెరుగుతాయి కదా. అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళగలిగితే బంధాలు కరిగిపోతాయి కదా. బంధాలను కరిగించుకోవటమే స్వేచ్ఛ అవుతుంది కదా. బంధాలను పెంచుకోవటమే మాయ అవుతుంది కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నోళ్ళు మాయలో ఉన్నారు, భౌతికవాదంలో ఉన్నోళ్ళు మాయలోనే ఉన్నారు, దైనందిన జీవితాన్ని కొనసాగించే వాళ్ళు మాయలో ఉన్నారు, లౌకిక జీవితంలో ఇరుక్కుపోయే వాళ్ళు కూడా మాయలోనే ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పొందిందంటూ ఏమీ లేదు. భౌతికవాదంలో లౌకిక జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తి అక్కడ రూపాంతరం చెందుతుంది తప్ప, ఇక్కడ అసంతృప్తిగా ఉండి అక్కడికి పరుగులు పెట్టినా ఆ అసంతృప్తి భర్తీ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత నాకు తెలిసినటువంటి నగ్న సత్యాన్ని ప్రపంచానికి అందించేటటువంటి విధానంలో ఒక నూతన విధానాన్ని, నూతన పంథాన్ని అనుసరించబోతున్నాను. అదేమిటంటే, కొంతమంది తమకు తెలియకుండానే ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా దాన్ని అనుభవించలేక పోగొట్టుకుంటున్నారు. లౌకిక జీవితమైనా, భౌతికవాదమైనా, ఎటువంటి జీవితమైనా, ఆధ్యాత్మిక జీవితమైనా, ఏదైనా ఎటువంటిదైనా అంతరంగంలో అసంతృప్తి ఉందంటే అది తిరోగమనమే కదా. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కూడా నేను పరిణతి చెందలేదనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తిరోగమనంలో ఉన్నట్లే కదా. కొంతమంది ఆధ్యాత్మికాన్ని, భౌతికవాదాన్ని, లౌక్యాన్ని, దైనందిన జీవితాన్ని వదిలేసి కష్టపడి పనిచేసుకుంటూ దాంపత్య జీవితాన్ని ఆదర్శవంతంగా కొనసాగిస్తూ కష్టించి పనిచేస్తూ బిడ్డలను పెంచి పెద్ద చేసి సమాజానికి కానుకగా అందించడం ద్వారా సంతృప్తి పడి జీవితాన్ని కొనసాగిస్తూ అటువంటి తరహాలోని జీవితాన్ని ముగిస్తున్నారు కదా. మరి వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే ఏమో తెలియదు కదా. కానీ ఎలా సంతృప్తి పడ్డారు? స్వయం కృషి ద్వారా కష్టించి పనిచేసి కుటుంబాన్ని పోషించి బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని సమాజానికి కానుకగా అందించడం ద్వారా అంతిమంగా సంతృప్తిగానే జీవితాన్ని ముగించుతున్నారు కదా. అటువంటప్పుడు అది తమకు తెలియకుండానే ఆధ్యాత్మిక మార్గం అయినట్లే కదా. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ అందించేటటువంటి విధానాలు అశాస్త్రీయంగా ఉండటం వల్ల, గురుడిగా నమ్మటం వల్ల, గురుడిగా అనుసరించటం వల్ల, గురుడిగా అనుకరించటం వల్ల పరిణతి చెందకపోగా తిరోగమనానికి చేరి ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా క్రొత్తగా రుగ్మతలు ఏర్పడి అశాంతిని, అసంతృప్తిని పెంచుకొని ఒకవైపు సంసార జీవితాన్ని పోగొట్టుకొని మరొక వైపు ఆధ్యాత్మిక మార్గంలో కూడా వైఫల్యం చెంది అంతిమంగా రెంటికి జడ్డ రేవడి మాదిరిగా తయారై అసంతృప్తిగా, బలవంతంగా, అనారోగ్యంతో జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? అందించేటటువంటి విధానం సమగ్రంగా, సంపూర్ణంగా లేకపోవటం, అందించేటటువంటి వ్యక్తుల అనుభవాన్ని పొందకపోవటం. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అందించేటటువంటి విధానం ద్వారా అందుకునేటటువంటి వ్యక్తికి తప్పనిసరిగా లబ్ధి కలుగుతుంది. కేవలం సిద్ధాంతాన్ని సేకరించి, సమీక్షించుకొని, సమీకరించుకొని పాండిత్యంతో, సమర్థతతో ఆశించి దాన్ని ప్రపంచానికి అందించి సొమ్ము చేసుకునేటటువంటి విధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగపోగా
అందించే వ్యక్తి నష్టపోతాడు, అందుకునేటటువంటి వ్యక్తి కూడా నష్టపోతాడు. కాబట్టి మూలాలను గురించి తెలుసుకోగలగాలి. అంతరంగంలో సంతృప్తి, ప్రశాంతత ఉండి శరీరం ఆరోగ్యంగా ఉంటే, సుదీర్ఘాయువుతో కొనసాగించగలిగితే, జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం ఎలా ఉంటుంది? భారతదేశంలో ఆధ్యాత్మికత ఉంది అంటున్నారు. నేను కాదంటలేదు, వ్యతిరేకించటం లేదు. భారతీయుల జీవన విధానం ఎలా ఉంది? ఐకమత్యం లేదు, సామాజిక బాధ్యత లేదు, కలిసిమెలిసి జీవించే అవకాశమే లేదు, ఓర్పు సహనం లేదు, జనాభా విపరీతంగా పెరుగుతుంది, వనరులు విపరీతంగా తగ్గిపోతున్నాయి, పోటీ విపరీతంగా పెరుగుతుంది, మనుషులంతా పరుగు పందెంలో ఉన్నారు. అదే ఆధ్యాత్మికత లేనటువంటి కొన్ని దేశాలను తీసుకోండి, జీవితకాలం ఎక్కువగా ఉంది, సంతృప్తికరమైన జీవితం ఉంది, కష్టించి పనిచేసే వాళ్ళు ఉన్నారు, కృషి చేసి ధనాన్ని సమీకరించుకొని కుటుంబాన్ని గడుపుతున్నారు, జీవితాలను ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా కొనసాగించే విధానాలను అనుసరిస్తున్నారు. మరి అక్కడ ఆధ్యాత్మికత లేదుగా, ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారుగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నారుగా, కష్టపడి పనిచేస్తున్నారుగా. భగవంతుని గురించినటువంటి ఆలోచనలు తక్కువగా ఉన్నాయి కదా. మరి భారతదేశం మాట ఏమిటి? ఇక్కడ భగవంతుడి గురించినటువంటి చింతన ఎక్కువగా ఉంది, సామాజిక బాధ్యతను స్వీకరించేవాళ్ళు లేరు. భారతదేశంలో ఐకమత్యం లేదు, క్రమశిక్షణ లేదు, సామాజిక బాధ్యత కూడా లేదు. ప్రపంచం నుండి నాకేమిటి అనేటటువంటి భావనతో కుటుంబ పోషణను ఆధారంగా చేసుకొని అవసరానికి మించి సంపదను సేకరించుకొని ఇతరులకు కొరతను ఏర్పరిచి ఆధ్యాత్మికత పేరుతో భగవంతుడి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమనుందా? సమాజం సుభిక్షంగా ఉంటేనే కదా కుటుంబం ప్రశాంతంగా ఉండేది. కుటుంబం ప్రశాంతంగా ఉంటేనే కదా వ్యక్తి సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించగలిగేది. మరి ఇప్పుడు అటువంటి విధానాలు లేవు కదా, ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. దాని ప్రత్యేక తరహా జీవన విధానంగా చిత్రీకరించి ఆ మార్గంలోకి ప్రవేశించడం ద్వారా రుగ్మతలు తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది, సంతృప్తికరమైన జీవితం వస్తుంది, ప్రశాంతత వస్తుంది అనేటటువంటి భావంతో తర్ఫీదులు ఇవ్వటం వల్ల, అందించేటటువంటి విధానాలలో శాస్త్రీయత లేనందువల్ల, హేతుబద్ధత లేనందువల్ల ఆ మార్గంలోకి ప్రవేశించినటువంటి లక్షలాది మంది తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందుతున్నారు తప్ప మూలాలు మాత్రం మారటం లేదు. విధానాలు పెరగటం వల్ల మనుషులలో అయోమయంగా, గందరగోళంగా ఉండి సంస్థల చుట్టూ బంతుల్లా తిరుగుతున్నారు తప్ప అంతరంగంలోనే అండపిండ బ్రహ్మాండం అంతా ఉంది అనేటటువంటి భావనను పెంపొందించుకోలేకపోతున్నారు కదా. కాబట్టి మనం అనుసరించేటటువంటి విధానం ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అది లేదే. అందుకే భారతదేశంలో బానిసత్వం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం చేసేటటువంటి ప్రయత్నాల వల్ల సత్ఫలితాలు రావటం లేదు. కుటుంబాలు అన్నీ కూడా బలహీనపడుతున్నాయి. తరం మారే కొలది శరీరాలు నిర్వీర్యమైపోతున్నాయి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావటం లేదు. జీవితాలన్నీ కూడా అసంతృప్తిగా కొనసాగుతూ అదే తరహాలో ముగుస్తున్నాయి. ఇంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు. అసలు ఆధ్యాత్మికత అంటే తెలియని వాళ్ళే ప్రశాంతంగా ఉంటున్నారంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినందువల్ల వనగొడే ప్రయోజనం ఏంటి? మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, కాదంటానికి వీలేదు. ఎందుకంటే సంస్థలు పెరుగుతున్నాయి, ప్రచారాలు పెరుగుతున్నాయి, ప్రవేశించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ప్రచారాల ద్వారా
ప్రపంచంలో మార్పు రాదు. ఆచరణ ఉండాలి, అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా, ఆచరణ లేకుండా మనిషి జీవితాన్ని కొనసాగించేటట్లయితే ఏమవుతుంది? కాబట్టి కేవలం మాటల గారెడవుతుంది. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఇతరులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందలేకపోతున్నారు కదా. సమాచారం అనేది అంతరంగంలో ఉందంటే నాకంతా తెలిసిందనేటటువంటి భావన కలిగి, ఆధిక్యత భావన కలిగి, జ్ఞానమదం పెరిగి, ఇతరులంతా తెలియనోళ్ళు అనేటటువంటి భావంతో, అజ్ఞానులు అనేటటువంటి భావంతో వాళ్ళకి జ్ఞానం అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో పిచ్చి పిచ్చిగా ప్రచారాలు చేస్తున్నారు తప్ప అనుభవంలోకి పొందటం లేదు కదా. అనుభవంలోకి పొందకుండా ప్రచారం చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి? దానివల్ల తమకి అపకారం, ప్రపంచానికి కూడా అపకారమే కదా. అందువల్ల శాస్త్రీయ ఆధ్యాత్మికత కావాలి తప్ప మాటల గారిడి ఉండకూడదు. సాంకేతిక పరమైనటువంటి విధానాలు ఉండాలి తప్ప పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలగాలి. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలగాలి. ఇవాళ మనుషులంతా ఏమవుతున్నారు? విపరీతంగా శ్రమిస్తున్నారు, కఠోరంగా సాధన చేస్తున్నారు. అసలు సాధన చేయటంలోనే అసంతృప్తి ఉంది. అసంతృప్తిగా ఉండే సాధన చేయటం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఒకళ్ళతో మరొకరిని పోల్చుకుంటూ అశాంతిగా, అసంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకా పరిణతి చెందలేదనేటటువంటి భావంతో పరిణతి చెందటం కోసం సంస్థల చుట్టూ తిరుగుతూ, విధానాలను మార్చుకుంటూ, కఠోర సాధన చేస్తూ సంసార జీవితానికి దూరం అయి సంపూర్ణ స్వేచ్ఛను పొందలేక అసంతృప్తిగా, అశాంతిగా జీవితాన్ని ముగిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందాడు అంటానికి నిదర్శనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి, అంతరంగం సంతృప్తిగా ఉండాలి, మనసు స్వచ్ఛంగా ఉండాలి, మాట స్పష్టంగా ఉండాలి. తాను తెలియజేసేటటువంటి విధానం ఏదైనా అనుభవం నుంచి బయటికి రావాలి తప్ప ఊహించి సిద్ధాంతపరంగా బయటికి రాకూడదు. కాబట్టి వీటన్నిటిని గురించి తెలుసుకోగలిగితేనే మనిషి సమస్యల సుడిగుండం నుంచి బయటపడగలుగుతాడు. ఎవరికైనా సమస్య ఉందంటే వ్యక్తిత్వం బలహీనంగా ఉన్నట్లే కదా. మనం సమస్యల గురించి ఆలోచించకూడదు, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేటువంటి మార్గాలను గురించి అన్వేషణ చేసి వాటిని జీవితానికి అన్వయించుకోగలగాలి. వ్యక్తిత్వం వికసిస్తూ ఉంటే సమస్య బలహీనపడుతూ ఉంటుంది. వ్యక్తిత్వం కుంచుకుంటే సమస్య బలోపేతం అవుతూ ఉంటుంది. ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుంది. చట్టం, న్యాయం ఆధిక్యతను సంతరించుకున్నాయి. సత్యం, ధర్మాలు రెండు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. మనిషి అయోమయ గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సమస్యల పరిష్కారం కోసం చేసేటటువంటి శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా. భారతదేశంలో మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ భారతదేశపు నైసర్గిక స్వరూపంలో ఎటువంటి మార్పులు రాలేదంటే అందుకు మూల కారణం ఏంటి? అనుసరించేటటువంటి విధానం తప్పనిసరిగా ప్రమాదకరంగా ఉన్నట్లే. కాబట్టి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం అనుసరిస్తూ సత్ఫలితాన్ని పొందాలనుకోవటం హాస్యాస్పదమే కదా. అందుకే అవసరాన్ని బట్టి అన్వేషణ జరుగుతుంది అంటున్నాం కదా. ప్రస్తుతం మనం కూడా అశాంతిని, అసంతృప్తిని సమూలంగా తొలగించుకునే ప్రయత్నం చేయాలంటే, ఆ మార్గంలో సత్ఫలితాన్ని పొందాలంటే అనుసరించేటటువంటి విధానంలో కూడా శాస్త్రీయత, హేతుబద్ధత తప్పనిసరిగా ఉండాలి. శాస్త్రీయత, హేతుబద్ధత రెండు ఉన్నాయనుకోండి, ఫలితాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఫలితం ఆటోమేటిక్గా సునాయాసంగా వస్తుంది.
హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా ఎటువంటి విధానాన్ని అనుసరించినా మనిషి పూర్తిగా నిర్వీర్యమైపోతాడు. ఎప్పుడైతే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుందో, అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చి ఆ వ్యక్తిని తీర్చిదిద్ది సమాజానికి కానుకగా అందించేటట్లయితే మనిషి అంతరంగంలో తనకు తెలియకుండానే సంతృప్తి కలుగుతుంది కదా. సంతృప్తి కలుగుతుందంటే అది ఆధ్యాత్మికతే కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారంటే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? కాబట్టి సంతృప్తి కలగాలంటే, ప్రశాంతత కలగాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి? తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకొని అనుభవంలోకి పొందే ప్రయత్నం చేయాలి. సిద్ధాంతానికే పరిమితం కాకూడదు. అనుభవాన్ని పొందే వరకు వేరే ఇతర విషయాల గురించి ఆలోచించకూడదు. ప్రస్తుతం ఆధ్యాత్మికతను గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మనుషులలో మార్పు రాకపోవడానికి మూల కారణం, ఆ మార్గంలోకి ప్రవేశించినప్పటికీ బంధాలను పెంచుకుంటున్నారు తప్ప స్వేచ్ఛను పొందటం లేదు. ఎవరైతే పరిమితమైనటువంటి వనరులతోటి అతి సరళమైన, సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కష్టించి పనిచేసి ధర్మపదంగా ఆర్థిక వనరులు సేకరించుకొని సంతృప్తిగా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయేటట్లయితే ఆ వ్యక్తి తనకు తెలియకుండానే ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నట్లే. శారీరకంగా సుఖపడుతూ, ఇంద్రియాలను ఉద్రేకపరుస్తూ, మానసిక ఒత్తిడిని, అశాంతిని పెంచుకొని దాన్ని తొలగించుకోవటం కోసం చీకటి గదుల్లో కూర్చొని సాధన చేయటం అంటే ఆత్మవంచన అవుతుంది కదా. అంతరాత్మకి విరుద్ధమైన జీవన విధానం అవుతుంది కదా. ఆలోచించండి. అందుకే ప్రతి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే స్పష్టతను పొందాలి. కాబట్టి అనుసరించేటటువంటి విధానం లోపభూయిష్టంగా ఉంటే ఆ విధానాన్ని అనుసరించడం ద్వారా ఫలితం కలగకపోగా కాలయాపన జరిగి కాలం వృధాయి తీవ్రంగా నష్టపోయి నలుగురిలో అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది కదా. అంతరాత్మ ఘోషిస్తుంది కదా. కాబట్టి ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా చూడకూడదు. దైనందిన జీవితం, లౌకిక జీవితం నియమబద్ధంగా, ధర్మబద్ధంగా, శీల సంపదతో కూడి నిజాయితీగా ఉంటే, బలమైనటువంటి దృక్పథంతో జీవితం కొనసాగితే నిరంతరం సాధన జరుగుతున్నట్లే కదా. అది అలా కాకుండా సాధన పేరుతోటి కఠోరంగా గంటల తరబడి కూర్చొని ఫలితాన్ని పొందలేదని బాధపడితే అది నలుగురికి చులకనవుతుంది కదా. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. బ్యాలెన్స్ కోల్పోతున్నారు. సమత్వం యోగం వచ్చితే అన్నారు. సమత్వంతో, సమతుల్యంతో జీవించడమే యోగం అట. అణుచుకోకుండా, అతిగా ప్రవర్తించకుండా సహజత్వంలో జీవిస్తే దాన్ని యోగం అంటారు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నారు. బ్యాలెన్స్ను కోల్పోతున్నారు. అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇతరులు దాన్ని గ్రహించి వాళ్ళకు దూరం అవుతున్నారు. అనుభవాన్ని పొందిన వ్యక్తి ఏ మాట చెప్పినా సరే అది వేదం అవుతుంది. అనుభవం లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని కొనసాగించినా, ఎన్ని అందించినా సమాజంలో మార్పు రాకపోగా ఇంకా దిగజారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రచారాలు తగ్గాలి, ఆచరణ పెరగాలి. అనుభవం అనంతంగా ఉన్నప్పుడు చెప్పే ప్రతి మాటకి శక్తి ఉంటుంది. అనుభవం లేకుండా మాటలు చెప్తూ ఉంటే
ఆ వ్యక్తి బలహీనపడతాడు. ఇవాళ ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. అది కమర్షియల్గా ఉంది, కార్పొరేట్ కల్చర్లో ఉంది, అన్సైంటిఫిక్గా ఉంది, హేతుబద్ధత లేకుండా ఉంది. దానికి ఒక నూతన భాష్యం రావాలంటే మనం అందరూ అనుసరించేటటువంటి విధానాన్ని మనం అనుసరించకూడదు. మనం ఒక నూతన పందాలో వెళ్ళగలగాలి. నూతన పందాలో పయనించినప్పుడే సత్ఫలితం వస్తుంది. అందరూ నడిచే బాటలో మనం నడిచేటట్లయితే వాళ్ళ మాదిరిగా మనము నష్టపోతాం. ఒక నూతన విధానం వెలుగులోకి వస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రాథమికంగా వ్యతిరేకత ఉంటుంది. కానీ అది తాత్కాలికమే. ఒక దశకు పోయిన తర్వాత ప్రపంచం అందులో ఉన్న సత్యాన్ని గుర్తిస్తుంది, వాస్తవాన్ని బేరీజు వేసుకుంటుంది, తప్పనిసరిగా అనుసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి నా జీవితంలో ఇదే జరిగింది, ఇదే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది. ఒకళ్ళ మీద ఆధారపడుతూ బానిస భావాన్ని పెంచుకొని జీవన విధానంలో మార్పు రాకుండా కఠోర సాధన చేయటం అంత ప్రమాదం మరొకటి లేదు కదా. ఆలోచించండి. అందువల్ల నేను అందించేటటువంటి విధానాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అనుభవాన్ని పొంది అందిస్తున్నాను కాబట్టి నా మాటలు ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతాయి. సత్యమైన తప్పనిసరిగా కొంతకాలానికి విస్తరిస్తుంది. సత్యం మారదు. ఇవాళ ఒక మాట చెప్పి రేపు మరొక మాట చెప్తే అది సత్యం ఎలా అవుతుంది? కాబట్టి మారేది ఏదైనా మాయకు ప్రతిరూపం అవుతుంది. మారకుండా స్వచ్ఛంగా శాశ్వతంగా ఉంటే అది ప్రజలకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కొద్ది మోతాదుతో మొదలవుతున్నప్పటికీ మనం జాగ్రత్తగా ప్రపంచానికి అందించేటట్లయితే ప్రపంచం తప్పనిసరిగా స్వీకరిస్తుంది. తాత్కాలికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతకాలానికి ఆ ప్రతికూలత కరిగిపోతుంది, అనుకూలంగా మారుతుంది. అతి సులభమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని క్లిష్టంగా తయారు చేయటం వల్లనే అది అందరికీ అందకుండా పోయింది. దాన్ని సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా మలచగలిగితే అన్ని వర్గాలకు అందుతుంది. అందుకు సమాజాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలగాలి. మన వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా లోతుగా అధ్యయనం చేయాలి. మనల గురించి మనం తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి తెలిసిపోతుంది. మనలోనికి మనం పయనించగలిగితే అందరి హృదయాలను స్పృశించగలుగుతాం. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే అందరినీ కంట్రోల్ చేయగలుగుతాం. మన అంతరంగాన్ని గురించి మనం తెలుసుకుంటే అందరి అంతరంగాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. మనల్ని మనం నియంత్రించుకోగలిగితే అందరినీ నియంత్రించగలుగుతాం. మన మనసుని గురించి మనం తెలుసుకుంటే అందరి మనసులో తెలిసిపోతాయి. మన మనస్తత్వాన్ని గురించి మనం తెలుసుకుంటే అందరి మనస్తత్వాలు అర్థమైపోతాయి. అందుకు మనం కఠోరంగా శ్రమించకూడదు. మన జీవితాన్ని గురించి మనం లోతుగా విశ్లేషించుకుంటే చాలు. విశ్లేషణ, విచారణ ఎక్కడైతే ఉంటాయో అక్కడ తప్పనిసరిగా పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానంలో ఫలితాన్ని పొందాను కాబట్టి దీని గురించి లోతుగా అధ్యయనం చేయండి, లోతుగా విచారించండి. ఎక్కడ రాజీ పడద్దు, ఎక్కడ తొందరపడద్దు, ఎక్కడ పొరపాటు పడద్దు, ఎవరికి బానిస కావద్దు, ఎవరిని మోయవద్దు, ఎవరి చేత మోయించుకోవద్దు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, మరొకరికి సంబంధించింది కానే కాదు. ఎప్పుడైతే నా జీవితానికి నేనే బాధ్యుడను అనుకుంటావో, మంచిని చెడుని రెంటిని బేరీజు వేసుకొని జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి సంతృప్తికరమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంతో, సుదీర్ఘాయువుతో, ఆనందాన్ని అనుభవిస్తూ సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని
కర్మరాహిత్యాన్ని, జన్మరాహిత్యాన్ని పొందొచ్చు. అదే మానవ జీవిత పరమార్థం అంటే. కాబట్టి మేధస్సుకు పదును పెట్టండి. విచక్షణతో, విశ్లేషణతో ఒక చక్కటి మార్గాన్ని ఎన్నుకోండి. ఆ ఎన్నుకున్న మార్గం నీకు తప్పనిసరిగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నుకునే మార్గంలో పొరపాటు జరిగితే లభించేటటువంటి ఫలితం కూడా అదే తరహాలో ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికత అనేది అవసరమే కానీ బ్యాలెన్స్ తప్పకండి, వ్యసనంగా మార్చుకోకండి, జీవితాన్ని వృధా చేసుకోకండి. ఇదే నా సలహా. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.